మొత్తం మీద ఆ బస్సులోంచి 39 మంది దిగి తమ ప్రాణాలు కాపాడుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది? ఇప్పుడు ప్రయాణికులు అందరూ సేఫ్గానే ఉన్నారా? నిజంగానే ఒక అదృష్టం ఉంది రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ బస్, ఇది వరుణ్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు. ఈ బస్సు విజయవాడకి హైదరాబాద్కి రాత్రి 11:30కి బయలుదేరింది. విజయవాడకి వస్తున్న సమీపంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో కరెక్ట్ గా బస్సు వెనకాల నుంచి సౌండ్ రావడం, అలాగే బస్సు వెనకాల నుంచి మంటలు వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు బస్సు డ్రైవర్. నిదానంగానే అటు వ్యవహారంలో బస్సు డ్రైవర్ ని అభినందించాలి. ఒక్కసారిగా ఆయన అలర్ట్ కావడం, వెనక నుంచి పొగలు తనకి మిర్రర్ లో చూసిన తర్వాత వెంటనే బస్సుని ఆపేశారు. బస్సు ఆపేసిన తర్వాత అప్పటికి 38 మంది బస్సు ప్రయాణికుల్ని అప్రమత్తం చేయడం, వాళ్ళందరూ అడవిగా బస్సును దిగడంతో బస్సు పూర్తిగా కూడా